ట్రైనీ ఐఏఎస్ల ఆంధ్ర ట్రిప్ వివాదాస్పదంగా మారింది. తెలంగాణకు చెందిన 2025 ఐఏఎస్ల అధికారుల బృందం ఆంధ్రప్రదేశ్ దర్శన్కు వెళ్లడంపై బ్యూరోక్రాట్లలో తీవ్ర చర్చ జరుగుతోంది. కాశీకి వెళ్లి అదేదో తెచ్చినట్టు ఆంధ్రాకు వెళ్లిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు అక్కడ స్వయం సహాయక బృందాలను కలిశారు. దాంతో వాళ్లు అధ్యయనం చేయడానికి ఈ పార్టీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు తెలంగాణ లేవా అనే ప్రశ్నలను సంధిస్తున్నారు రిటైర్డ్ బ్యూరోక్రాట్లు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం పనికిరాని ఒక కొత్త రివాజ్ అని, గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని పెదవి విరుస్తున్నారు మాజీ ఐఏఎస్లు. సివిల్ సర్వీసెస్ ఎంపికైన తర్వాత భారత్ దర్శన్ క్యాడర్ అలకేషన్ తర్వాత సంబంధిత రాష్ట్ర దర్శన్ల పేరిట కొత్త ఐఏఎస్లను టూర్లకు పంపడం సర్వసాధారణం. ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, స్థానిక సంస్కృతులు, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఈ విజిట్ల లక్ష్యం. కానీ ఒక రాష్ట్ర క్యాడర్కు కేటాయింపబడిన ఐఏఎస్లు మరో రాష్ట్ర సందర్శనకు వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి అంటున్నారు సీనియర్లు. శిక్షణలో ఉన్న ఆంధ్ర క్యాడర్ ఐఏఎస్ అధికారులు ఏనాడు తెలంగాణ సందర్శనకు రాలేదన్నది వాళ్ల వాదన కాగా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి ఉండడమే ఈ పరిణామానికి కారణమన్నది కొందరి భావన. తెలంగాణ క్యాడర్ అధికారిగా చీఫ్ సెక్రటరీ హోదాలో రిటైర్ అయిన ఆమెలో ఆంధ్ర తాలూకా భావజాలం మాత్రం పోలేదన్నది మరికొందరి ఆరోపణ. శాంతికుమారి ప్రాయోజిత ఆంధ్ర టూర్ వివరాల్లోకి వెళ్తే 2025 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్లు సాయి శివాని, సచిన్ బస్వరాజ్, హరిప్రసాద్, పరాష్ కుమార్, సురేష్, శ్రీకాంత్లను కేంద్రం తెలంగాణకు కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదలైన జీవో నెంబర్ 500 ప్రకారం వివిధ జిల్లాలకు అసిస్టెంట్ కలెక్టర్లుగా నియమితులైన ఈ అధికారులు ప్రస్తుతం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఫేజ్ 2 శిక్షణలో తెలంగాణ దర్శన్ పేరిట 5 రోజుల పాటు టూర్ను నిర్వహిస్తోంది. తెలంగాణ క్యాడర్కు అలాటైన వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ ఐఏఎస్ అధికారులకు స్థానిక భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక వారసత్వ సంపదలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి పర్యటనలు ఏర్పాటు చేయడం రొటీన్. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ కార్యకలాపాలు, పథకాల అమలు తీరు, ప్రజా జీవనం, వాళ్ల రోజువారీ అవసరాలపై సమాచారం తెలుసుకునేందుకు కూడా ఇలాంటి పర్యటనలు దోహదపడతాయన్నది ముఖ్య ఉద్దేశం. ఇదిలా ఉంటే తమ దగ్గర శిక్షణ పొందుతున్న 2025 బ్యాచ్కు చెందిన 6 ఐఏఎస్లకు డీజీ శాంతికుమారి క్షేత్రస్థాయి అవగాహన పర్యటనను ఏర్పాటు చేసింది. తెలంగాణ దర్శన్ పేరిట 5 రోజుల పాటు సాగనున్న ఈ టూర్లో ట్రైనీ ఐఏఎస్లు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాను సందర్శిస్తున్నారు. మండల సమాఖ్య సమూహాల పేరిట అక్కడి ప్రభుత్వం నడుపుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై అధ్యయనం చేయడం, ఓర్వకల్ మండలంలోని ఆ గ్రూప్ సభ్యులతో ఇంటరాక్ట్ కావడం ఈ విజిట్ విశేషం. అయితే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులేవో తెలంగాణలో లేనట్లు వాటిని చూపించడానికి ట్రైనీ ఐఏఎస్లను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లడం విడ్డూరంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి పర్యటనలు జరగలేదని మాజీ ఐఏఎస్లు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అధికారులను శిక్షణ పేరిట అక్కడి ప్రభుత్వం ఏనాడు తెలంగాణ పర్యటనకు తీసుకొచ్చిన దాఖలాలు లేవంటున్నారు. ఇక్కడి భౌగోళిక, సాంస్కృతిక వారసత్వ పరిస్థితులను అధ్యయనం చేయమని ఏపీకి అలాటైన ట్రైనీ ఐఏఎస్లను ఎన్నడూ పురమాయించలేదన్నది రిటైర్డ్ బ్యూరోక్రాట్ల ఒపీనియన్. నిజానికి తెలంగాణ వారసత్వ సంపదకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లుగా పేరు పొందిన రామప్ప, వరంగల్ ఖిల్లా, కాకతీయ తోరణం, 1000 స్తంభాల గుడి లాంటి చోట్లకు ట్రైనీ ఐఏఎస్లను తీసుకెళ్లాలి. కానీ ప్రభుత్వం అలాంటి విజిటింగ్ స్పాట్లను షెడ్యూల్ నుంచి తప్పించి ఆంధ్రప్రదేశ్లో ట్రైనీ ఐఏఎస్లను తిప్పడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు సివిల్ ఉత్తీర్ణత సాధించి ఆల్ ఇండియా సర్వీసెస్ కోసం ఎంపికైన వాళ్లకు ఉత్తరాఖండ్లోని ముస్సోరి లబహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో మొదటి విడత శిక్షణ అందిస్తారు. దేశంలోని వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, విలువైన దేశ వారసత్వ సంపద తదితర అంశాలపై అవగాహన కోసం ఇక్కడ కూడా భారత్ సందర్శన్ పేరిట ఫీల్డ్ టూర్లు నిర్వహిస్తుంటారు. తద్వారా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో ఒక జాతీయ భావ దృక్పథాన్ని నాటాలన్నది లక్ష్యం. కానీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి ఏ ఉద్దేశంతో ట్రైనీ ఐఏఎస్లను కర్నూలు తీసుకెళ్లిందో వెల్లడించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.